పోరాటం చేస్తున్నారు, ఏ అంశాలని ప్రస్తావిస్తున్నారు, వీటన్నిటికీ ఒక క్లియర్ ఎజెండా లేదు. అలాంటప్పుడు జనాలు ఆవిడని ఎలా నమ్ముతారు అనేది ప్రశ్న. 100% క్లియర్ ఎజెండా ఉంది. ఒకటి మేడం, ఎవరన్నా కాదన్నా భౌగోళిక తెలంగాణ వచ్చిన మాట వాస్తవం, సామాజిక తెలంగాణ రాలేదన్నమాట వాస్తవం. ఎందుకంటే ఏ పార్టీలో కూడా ఈ ఉన్న రాజకీయ పార్టీలల్లో, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలల్లో సామాజిక న్యాయం ఏ పార్టీలో జరుగుతుంది, ఇది క్లియర్ మేడం. ముఖ్యంగా బీసీలకైతే ప్రతి పార్టీ అన్యాయం చేస్తుంది. ఇలా ఏదో ఒక రోజు తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమం ఇట్లా ఖచ్చితంగా వస్తుంది. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇట్లా మేము అదే అనుకున్నాం మేడం, ఓ బీసీ బిడ్డగా పార్టీ పక్క పెట్టండి, మాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పినాం. కానీ ఒక బీసీ గెలిచిండు అనుకున్నాం, బీసీ నినాదంతోనే గెలిచిండు అనుకున్నాం. బీసీలకు ఉన్న ప్రేమతో బీసీలంతా ఉమ్మడిగా ఓటేసి గెలిపించుకోరు బీసీ బిడ్డను అనుకున్నాం. నిజంగా చెప్తాను, మేము అనకూడదు, యాజ్ అ బీసీ బిడ్డగా చెప్తున్నాను నేను. సామాజిక తెలంగాణ అంటే అది నేను చెప్తానా, సామాజిక తెలంగాణ మీ కవిత గారి పిఏలు ఎంతమంది, ఏం పేర్లు, మీ దాంట్లో ఎంతమంది రెడ్డిలు ఉన్నారా? అది ఎప్పటికీ చెప్పండి, మీరు సామాజిక తెలంగాణ చేస్తారండి. సామాజిక తెలంగాణ గురించి బంగారు తెలంగాణ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి కొంత రాంగ్ ఇండికేషన్. ఏదైతే ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటారంటే బీసీలో సమర్థులు లేరా అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అది కాదు, ఒక బీసీ బిడ్డ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ ఉంటే వాడిని ఎట్లయినా సరే బయటకు పంపించాలి అనే అంత కుట్రతోన ఎంత అంటే 3rd డిగ్రీ పెట్టించి కొట్టించింది ఈమె కవిత గారు. సామాజిక తెలంగాణ ఎట్లయితే 3rd డిగ్రీ పెట్టి కొట్టించింది. ఇదే సామాజిక తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, సామాజిక తెలంగాణ కాదు. దానికి నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఆయన చెప్పిన మేడం ఇంకొక విషయం చెప్తా, చాలా సార్లు కవిత గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. నాకు అవకాశం లేకుండే పార్టీలు ఉన్నప్పుడు, నేను కేవలం ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు ప్రశ్నించే అవకాశం ఏ రోజు రాలేదు, నేను ఆ స్థాయిలో లేను కాబట్టి నేను ప్రశ్నించలేకపోయినా. ఈ రోజు ఇండివిజువల్ గా నా సంస్థ నడుస్తుంది, ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ, ఇంతకు మించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఆవిడ అడగటానికి? ఆమె ఎమ్మెల్సీ ఉన్నా ఎంపీ ఉన్నా పరిధులు ఉంటాయి దానికి. మంత్రి కాదు, ఆమె కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి మంత్రి పదవి కేసీఆర్ గారు. ఆమె నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. అందరితో పాటు ఆమెకు పార్లమెంటు ఎంపీ ఇచ్చిరు, ఎమ్మెల్సీ ఇచ్చిరు. ఎంపీలు ఓడిపోయిన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఓడగొట్టిన వాళ్ళు కాబట్టి ఇచ్చిరు, దాన్ని కాంపన్సేట్ చేసిరు. కాంపన్సేట్ చేసి వాళ్ళు ఆమె సమర్థవంతురాలు కాబట్టి గెలిపిస్తే అయిపోద్ది కదా, అసలు పోయి ఢిల్లీలో ఓడగొట్టిన ఉద్దేశంతో కదా. ఓడగొట్టాల్సిన అవసరం ఏముంటది? ఓడగొట్టే అవసరం కూడా లేదు కదా మేడం. చాలా సార్లు కవితక్క గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎంపీగా మా పార్టీ వాళ్ళే నన్ను ఓడగొట్టిర్రు అని చెప్పి చాలాసార్లు చెప్పారు. మేమైతే పర్సనల్ గా అడిగి పోలే, ఆమె నోటి నుండి వచ్చిన మాట చెప్తున్నా. ఈ రోజు కూడా చెప్తున్నా మేడం. ఈ రోజు ఆ రోజు ఎందుకు మాట్లాడలే, ఈ రోజు మీరు చెప్పిన ఇష్యూ చెప్తున్నా. రెడ్డిపల్లి రైతులు వచ్చి చెప్పారు కాబట్టి నాకు తెలిసింది 100 ఎకరాలు హరీష్ రావు ఫామ్ హౌస్ కడుతున్నాడు అని చెప్పి ఈ రోజు కవిత గారు చెప్పారు. మన నిన్న తెలియదా, మొన్న తెలియదా? ప్రభుత్వం అలైన్మెంట్ మార్చింది. అలైన్మెంట్ ఎవరు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఉన్నప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళని తీసుకొచ్చి ట్రిపుల్ ఆర్ బాధితులను తీసుకొచ్చి పోటీ చేయించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు రెండు పార్టీలు ఒకటే మేడం. వీళ్ళు కేసీఆర్ ఆడిస్తున్నాడు అధినాయకుడు, ఇప్పుడు యువతలో లేడు. కవిత గారు ఏం చెప్పినమ్మా, మూర్ఖత్వమే. రేపు రాబోయే ఎలక్షన్ ఉంటుంది మీకు కథ.
రేపు ప్రజాక్షేత్రానికి పోతుర్రు ప్రజలు క్షేత్రస్థాయికి పోయినప్పుడు మీకు కథ తెలుస్తుంది కాదా యాదగిరి గారు ఈ ప్రశ్నలన్నీ ప్రజాక్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా 100% తొమ్మిదిన్నరేళ్ళు ఏం చేసినావు 100% ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఎందుకు అడుగుతున్నాను ఇందాక నుంచి రామకృష్ణ గారు అన్నది కూడా అదే ఈ విషయాలన్నీ కూడా ఆవిడ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు అట్లాడలేదు అవకాశం లేకుండే ఇప్పుడు నేను చెప్తున్నా మేడం అవకాశం లేకుండే ఇది చాలా సార్లు వారే మాట్లాడిన మాట ఇది నేను మాట్లాడే అవకాశం మాట్లాడే పరిస్థితిలో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వలేదు నేను మాట్లాడలేకపోయినా అని చెప్పారు చాలా సార్లు నేనైతే పర్సనల్ గా ఏమైతే నాకు తెలియదు కానీ వారి నోటి నుండి వచ్చిన మాట మనందరూ తెలుసు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పింది ఈ మాట నాకు అవకాశం లేకుండే ఈ అన్యాయాలను ప్రశ్నించే అవకాశం లేకుండే నా దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతిదాన్ని ఎక్కడ మేడం ఇంకొకటి మేము పని కట్టుకొని విమర్శిస్తాం లేకుండా అంటే ఎట్లా అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అదే పార్టీలో ఉన్నారు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏం అడగాలనుకున్నారు అవన్నీ అడుగుతున్నారు పార్టీలో ఉండి మా బిడ్డకు అడిగిన ముత్యంగా బయటికి వస్తుంది అన్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు కింద ఉన్న కార్యకర్తలు లీడర్లు అంతా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు లిక్కర్ దందా చేసినావు నువ్వు ఇది చేసినావు అరే మీ ఇంట్లో పంచాయతీ మీరు కాంగ్రెస్ తెలిసిందని మీరు తెలిసి చెప్పు మేడం ఇలా వివేకానంద గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చిండు క్రాంతి కిరణ్ వివేకానంద గౌడ్ ఇదంతా స్టేట్మెంట్ మేము కవిత మాట్లాడిన మాటలతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి మీరు గెలిచిరా మీరు ఒక్కడో చెప్పండి వివేకానంద గౌడ్ ఇట్లా అన్నాడు కవిత ఏమంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు మీరు ఒప్పుకుంటారా ఆయన స్టేట్మెంట్ మేము ఖండించినాం ఓకే మళ్ళీ తెలుసుకోండి ఇద్దరు పోయి ప్రోగ్రామ్ చేయండి అబ్బా పబ్లిక్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు మీరు అట్లా పబ్లిక్ అనుకుంటుంది అంటారు అనుకుంటలేరు మీరు పిచ్చోళ్ళ కాంగ్రెస్ అన్ఫిట్ ఇది కవిత గెలిచింది అంటారు వాళ్ళు మేము అందరమా యాదగిరి ఒక్క నిమిషం మేడం